మృతతుల్యమైనటువంటి దానిని తిరిగి బ్రతికించ శక్తి దేవుని యొక్క వాక్యములో మాత్రమే ఉంది. అందుకే ఇక్కడ యేసయ్య అంటున్నాడు, మృతులు నా శబ్దాన్ని వింటే తిరిగి లేస్తారు. ఒక మృతతుల్యమైనటువంటి పరిస్థితి నా మాట వినగానే అది రెస్పాండ్ అవుతుంది అంటున్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి భూమి మీద ఉన్న రోజుల్లో లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు తీసుకెళ్లి అతన్ని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత 4 రోజులకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ లాజరు యొక్క సమాధి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, లాజరు బయటకు రా. ఎప్పుడైతే లాజరు బయటకు రా అని చెప్పేసి ఒక మాట లాజరుతో చెప్పాడో వెంటనే అతడు ప్రేత వస్త్రములు చుట్టుకొనిన వాడై తిరిగి మరణం నుంచి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క నోట నుంచి వెలువడినటువంటి ఒక వాక్కు మృతతుల్యమైనటువంటి దాని మీద ప్రవచించబడుతుందో, మృతతుల్యమైనటువంటి దాని మీద మాట్లాడబడుతుందో, ఆ వాక్కులో ఉన్నటువంటి శక్తి, లేకపోతే ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ బలము, ఆ వాక్కులో ఉన్నటువంటి జీవము మృతతుల్యమైనటువంటి దాన్ని తిరిగి బ్రతికిస్తుంది.